గా మీరు ఎలాగో సాగర సంగమం ప్రస్తావన తీసుకొచ్చారు. హ్మ్. సాగర సంగమం అనంగానే చాలామంది లైఫ్ సక్సెస్ గురించి, హ్మ్. ఫెయిల్యూర్ గురించి, ఆ క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడతారు. బట్ నా దృష్టిలో సాగర సంగమం ఏందంటే, హ్మ్. అంతకు మించిన లవ్ స్టోరీ. యెస్. ఇక తెలుగు సినిమా చరిత్రలో లేదు, రాబోదు, రాదు గూడా. హ్మ్. ఎందుకంటే, ఆ అమ్మాయి పరిచయం అవ్వడం, వాళ్ళిద్దరి ప్రయాణం ఎంత పవిత్రంగా సాగద్దంటే, హ్మ్. బట్ అంతే గట్టిగా ప్రేమిస్తాడు ఆ అమ్మాయిని. అదే. అదే. బయటికి చెప్పలేడు. హ్మ్. విషయం తెలిసిన తర్వాత అంతే హుందాగా పక్కకు తప్పుకుంటాడు. హ్మ్. వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరిని కలిపి హుందాగా పక్కకు తప్పుకుంటాడు. హ్మ్. అయితే అద్భుతం ఎక్కడంటే, ఆ బాయి మీద పాట ఆ! ఆ! 'నరుడి బతుకు నటన ఈశ్వరుడి తలుపు ఘటన' ఆ పాట పాడి ఎక్కడ ఇతను ఇంక బావిలో పడిపోతాడు, హ్మ్. ఇతన్ని పక్కకు లాగాలని చెప్పి అక్కడ కూడా చూసారా ఆ అమ్మాయి ముందే పసిగట్టేస్తది. నా జీవితం కోసం ఇలా అయిపోయాడు. హ్మ్. హ్మ్. నేను బొట్టు లేకుండా తనకు కనిపిస్తే ఇంకా తట్టుకోలేడు ఆ! ఆ! అని చెప్పి భర్త చనిపోయినా ఎళ్ళి తన కోసం బొట్టు పెట్టుకొని రాంగానే ఆయన కూడా ఫస్ట్ ఆ బొట్టే చూస్తాడు. అదే. బొట్టు చూసి ఆ బొట్టు వానకి జారిపోతుంది చెప్పి చెయ్యట్టు అడ్డు పెడతారు. ఆ! ఇద్దరు ప్రేమికుల మధ్య ఇంత పవిత్రమైన ఆలోచనలు, ఇంత పవిత్రమైన ప్రేమ ఎక్కడ అబ్యూజ్ ఉండదు. ఎక్కడ పరిధి దాటదు. గాఢమైన ప్రేమ. ఎవరు దిగలరు సార్ ఎందుకంటే లవ్ స్టోరీ. సూపర్ అండి. నిజం. బాగా అనలైజ్ చేశారు మీరు. సార్ చాలా బాగా అనలైజ్ చేశారు ఇది. ఇది మేము కూడా అనుకోలేదు ఇప్పటిదాకా. మీరు చెప్పిన తర్వాత ఆలోచిస్తుంటే అవును కదా అనిపిస్తుంది నాకు. సార్ నిజమే అండి. నిజం గొప్ప ప్రేమ కదా అది. సార్ అది. యాక్చువల్‌గా చాలామంది మీరన్నట్టు ఇదొక కళాకారుడు ఫెయిల్యూర్ స్టోరీ. హ్మ్. దాని మీదే ఎక్కువ వెళ్ళింది టాపిక్ అంతా చాలామంది. ఒక ఫెయిల్యూర్ స్టోరీ హ్మ్. హ్మ్. ఇది హ్మ్. అని. ఈ కోణంలో ఆలోచించారు కదా! ఇది చాలా బాగుందండి. నిజంగా, నిజంగా కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు. సార్ అది. అండ్ హ్మ్. తర్వాత మీరిందాక మాట్లాడుతూ చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చారు సార్. అవునవునండి. నేను ఈ మధ్య కాలం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక వీడియో చూశాను. హ్మ్. కే. విశ్వనాథ్ గారు అలా కూర్చొని ఉంటే ఏదో ఫోన్ మాట్లాడుతా ఉంటారు. హ్మ్. చిరంజీవి గారు వారి ఇంటికెళ్తారు. బట్ వెళ్ళిపోరు. ఆయన ఫోన్ మాట్లాడుతున్నారని చెప్పి దూరంగా అట్లాగే నిలబడి చేతులు కట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన ఫోన్ పెట్టేసిన తర్వాత ఆయన దగ్గరికి పోదామని. ఆ! ఎవరు సార్ వెయిట్ చేసేది? మెగాస్టార్ చిరంజీవి. కొన్ని కోట్ల మంది అభిమానులు, హ్మ్. వందల కోట్ల కలెక్షన్లు, లెక్కకు మించిన రికార్డులు. 30 సంవత్సరాలుగా తెలుగు సినిమా చరిత్రలో పైన ఒక చైరేసుకొని పరిపాలిస్తున్న మెగాస్టార్. యెస్. బట్ ఆయన కే. విశ్వనాథ్ గారి వద్దకు వెళ్ళాలంటే ఆగి, ఆయన కంఫర్ట్ చూసుకొని, అప్పుడు ఎళ్లి ఒక చిన్న పిల్లాడిలాగా ఆయన పక్కన కూర్చున్నారు. ఏం సార్ అంత ఆప్యాయత ఏంటి ఇది ఫాదర్ అండ్ సన్ లాగా ఉంటారండి ఆళ్ళు. సార్. ఒకసారి ఇది మన 'స్వయం కృషి' షూటింగ్ అప్పుడు ఇది ఒక ఇంపార్టెంట్ సీను. ఆయన ఆ సీన్‌లో దీంట్లో పడిపోయి నేను భోంచేయలేదు ఇక టోటల్‌గా. హ్మ్. విశ్వనాథ్ గారు పెరుగన్నం కలిపి బాయ్‌తోటి ఇచ్చి పంపారు. ఇలాగా పంపాను నేను ఇచ్చానని చెప్పు ఇదని. హ్మ్. చూసి ఆయన షాక్ అయిపోయారు ఆయన. ఇప్పటికి ఆయన మొన్న కూడా ఒక అవును. ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. సార్. అది. నేను చూసామండి అయన్నీ. కళ్ళెదురుగా చూసాం. అంత ఎఫెక్షన్ ఆయనకి. వాళ్ళిద్దరికీ ఈవెన్ మైండ్ సెట్ కూడా అది షూటింగ్ అప్పుడు అది ఇంప్రొవైజేషన్స్ ఎప్పుడు చెప్పేవారు విశ్వనాథ్ గారు. మనం 50% చెప్తే చాలు చాలు. ఇది విశ్వనాథ్ మన చిరంజీవి గానీ, కమల్ హాసన్ గారు కానీ వాళ్ళు అలుగుపోతారు అలాగా ఇంప్రొవైజ్ చేసి అద్భుతంగా తీసుకొచ్చేస్తారు. మనం పునాదేస్తే వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టేసి హ్మ్. అందంగా చేసేస్తారు ఆళ్ళు అని. అలాగే విశ్వనాథ్ గారు చిరంజీవి గారి తోటి ఇది మన 'స్వయం కృషి'. 'స్వయం కృషి' 'శుభలేఖ' ఎప్పుడో చేశారాయన. అవును. 'శుభలేఖ' తర్వాత చాలా గ్యాప్. హ్మ్. 'స్వయం కృషి' సినిమా అప్పుడు యాక్చువల్‌గా ఈ క్యారెక్టర్ అది చెప్పారు. నాన్నగారితో ఇద్దరు కూర్చున్నప్పుడు సబ్జెక్టు ఇది ఇలా ఉంది. బట్ చిరంజీవిని అడగడం మనం భావ్యమా? ఎందుకంటే ఆయన మెగాస్టార్ ఇది అంటే అప్పటికే సుప్రీం స్టారు. సార్. పెద్ద పెద్ద ఇది బ్రేక్ డాన్స్‌లు అయ్యి ఇయ్యి మాస్ ఇమేజు ఇదున్నాయి. ఆయన్నేమన్నా మనం డిస్టర్బ్ చేస్తామా అప్పుడు ఈ క్యారెక్టర్ చెప్పి. హ్మ్. హ్మ్. ఇదేమో చెప్పులు కుట్టేవాడు క్యారెక్టరు. ఇది అసలు చెప్దామా లేకపోతే వేరే ఏదో చేద్దామా అనంటే, లేదు చెప్పి చూద్దామండి. హ్మ్. ఆయన కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలనుకుంటున్నారు కదా! మీతోటి మంచి క్యారెక్టర్ ఇది చేద్దామని అని నెరేట్ చేశారండి. నెరేట్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా సైలెంట్‌గా ఉన్నారండి అందరూ. చిరంజీవి గారి దగ్గర నుంచి అందరూ అండి. అయిన తర్వాత దీని గెటప్ అది అని మొత్తం అన్నీ ఆయన హ్మ్. చాలా ఈ చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను నేను హ్మ్. అనేటప్పటికి ఈ షాక్ అంట. ఇది ఓకే అన్నారా లేదా అని. చెప్పులు కుట్టుకోవడం నేర్చుకుంటాను. డ్రెస్సు వూల్డ్ క్యాప్ ఒకటి పాతది. ఇలాంటియన్నీ
ఆయన ఆయన అన్నీ చేయించుకున్నాడు తర్వాత ఆయన. హ్మ్. ఇంకా అక్కడి నుంచి ఆయన ఛాలెంజింగ్గా చేశాడు. అప్పుడు దాకా ఆయన అంటే పెద్ద పెద్ద ఇది బ్రేక్ డాన్స్లు అప్పుడే ఎంత పాపులర్ అయిపోయినాయండి ఆయన అవును. ఆయన వల్ల. డాన్సులు, ఫైట్లు, ఇది ఇమేజ్ ఏమో మామూలుగా లేదు అసలు. హిమాలయాస్ దీనిపైన వెళ్ళిపోయింది అది సార్. పీక్స్కి. ఈ క్యారెక్టర్ అనేటప్పుడు ముందు భయపడింది ఇది ఒప్పుకుంటారో లేదో అని. ఒప్పుకోవడమే పెద్ద సక్సెస్ మనకి. ఆ చెప్పులు కుట్టే సీన్ ఉంటుంది కదా సార్. అది చేసేటప్పుడు ఎవరికి ఏం భయమే లేదా, చిరంజీవితో ఈ షాట్ తీస్తున్నాము అని చెప్పేసి. ఇంకా ఆ సబ్జెక్ట్ కృషితో నాస్తి దుర్భిక్షం. అవును. అది మెగాస్టార్ ఆయన మాకు అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న ఇది ఆయన ఇది మొత్తం ఆయన లైఫే అండి అది ఆల్మోస్ట్ ఆల్. అంటే క్యారెక్టరైజేషను సార్. ఆయన ముందు ఎలా ఉన్నాడు ఆయన మా తాయారు మా బంగారు ఎప్పుడు చూసాం సార్. ఇది ఒక గెస్ట్ క్యారెక్టర్ చేశారు ఆయన అప్పుడు. అప్పటికి స్వయం కృషికి అంటే మధ్యలో మనకి బాగా అభిమానం, మేము అందరూ బాగా క్లోజ్ మేము. ఎప్పుడు ఒకేలా ఉన్నాడు ఆయన. అప్పుడు చూసిన ఆయన ఎలా ఉన్నారో అంటే ఇది మనస్తత్వం, ఇది ఎవ్రీథింగ్. కొంతమందికి 2 సినిమాలు హీరోగా చేస్తేనే తలకెక్కేసి ఇది ఇప్పటికీ అలాగే ఉంటాడు. అదే ఇది విశ్వనాథ్ గారు ఎప్పుడు చెప్పేవారు. ఆయన మిగతా వాళ్ళకే మెగాస్టార్, మన దగ్గర ఎందుకు ఇది అభిమానం, మన ఇదే అంటే ఆప్యాయత, ఇది ఎన్ని కలబోసి వస్తాయి మాకు సార్ అని అనేవారు ఆయన. అంటే స్వయం కృషి ఆయన రియల్ లైఫ్ కథ అనుకోవచ్చా? అంటే అంటే క్యారెక్టరైజేషన్ అంతే కదండి. అసలు డౌన్ టు ఇది ఇది ఎక్కడికి వెళ్ళినా 0 నుంచి అది హిమాలయాలు అనుకోవచ్చు. అదే హిమాలయస్. అండ్ అంత ఎత్తుకెళ్ళినా ఒదిగుండే స్వభావం, ఇవన్నీ. అది డిసిప్లిన్కి ఆ సినిమా మెయిన్ డిసిప్లిన్ కదా, కొడుకుని డిసిప్లిన్గా పెంచడం, ఇవన్నీ అన్నీ. అంటే వాళ్ళందరూ అలాగే గ్రో అయ్యారు వీళ్ళందరూ.